ఈ మడి వాటర్ బస్ చూసారంటే ఫ్లాట్స్ టెర్రస్ లో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మొత్తం 3 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ 3 ఫ్లాట్స్ లోనూ మేడ మీద 3rd ఫ్లోర్ లో ఉన్న ఫ్లాట్ పీపుల్ ఏం చేశారంటే వాళ్ళకి మాత్రం సెపరేట్ గా ప్రెషర్ పంప్ వేసుకుని వాళ్లకు ప్రెషర్ పంప్ నుంచి లైన్ వాళ్ళ అన్ని బాత్రూమ్స్ కి లైన్ చేశారు. వెళ్లి ఆ చోటుని చూద్దాం రండి. ఇదే ఆ ప్లేస్. ఇది మీకు ఇక్కడ ఏం చేశారో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇదే యాక్చువల్ గా వాళ్ళ లైన్. ఈ లైన్ వాళ్లకు సెపరేట్ గా ట్యాంక్ నుంచి వచ్చే లైన్ సెపరేట్ చేసి ఇక్కడ తీశారు. తీసాక ఏమైందంటే మిగతా వాళ్ళందరికీ డైరెక్ట్ గా వెళుతుంది. చూసారా, కింద వెళుతుంది. వీళ్ళు మాత్రం ఏం చేశారంటే లైన్ ఇలా తీసి ఈ ప్రెషర్ పంప్ లో వదిలారు. ఈ ప్రెషర్ పంప్ నుంచి బయటకు వచ్చే పైప్ లైన్ ప్రెషర్ ట్యాంక్ కి ఒక లైన్ వెళుతోంది ప్రెషర్ కోసం. ఇక్కడ మనం ఏం చేసాం, ఒక డైవర్షన్ చేసి ఒక పైప్ లైన్ ని తీసి మళ్ళీ మనం మడి వాటర్ బస్టర్ లో ఇచ్చాం. ఓకేనా? మనం ఈ మడి వాటర్ బస్టర్ లో అందులో నుంచి వచ్చే అవుట్ లైన్ ని తీసి మళ్ళీ మనం అందులోనే తీసుకొచ్చి జాయిన్ చేసాం. ఇక్కడ మనం ఒక బైపాస్ వాల్వ్ ఇచ్చి మూసేసాం. సో దట్ డైరెక్ట్ గా వెళ్లకుండా ఇటు వెళ్లే వెళ్ళాలని. దానికి బయట వచ్చే నీళ్లు అటు వెళ్లి తర్వాత అన్ని బాత్రూంలకు వెళ్లి కనెక్ట్ అయ్యేలాగా పైప్ లైన్ చేశారు. సో ఇలా గనక చేస్తుంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్లాట్ లో వాళ్ళకి అలాగే బ్రౌన్ వాటర్ ఇంకా బ్యాడ్ స్మెల్ గా వస్తున్నాయి. సో వీళ్ళు మాత్రం వీళ్ళకి సపరేట్ గా ఇలాగా వేయించుకున్నారు. అల్ట్రా ఫిల్టరేషన్ సిస్టమ్ కావడం వల్ల మీకు బ్రౌన్ గా వచ్చే ఈ మడ్డి బ్యాడ్ స్మెల్ వాటర్ క్రిస్టల్ క్లియర్ గా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆ నీళ్ళని చూద్దాం ఎలా చేశారని. ఇప్పుడు వస్తున్న నీళ్లు చూసారంటే ఇలాగే వస్తున్నాయి. ట్రీట్మెంట్ చేశాక ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు మనం కస్టమర్ ఫ్లాట్ లోపల ఉన్నాం. వాళ్ళ బెడ్రూమ్ లో ఉన్న ఒక బాత్రూమ్ లోకి వెళ్లి చూద్దాం. ఇప్పుడు రండి. సో ఇది వాళ్ళ బాత్రూమ్. మనం ఇక్కడ వాష్ బేసిన్ ని ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటని. నీటిని చూస్తే మీకు తెలుస్తోందా? క్రిస్టల్ క్లియర్ గా వస్తున్నాయి చూడండి. క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయి నీళ్లు. సో ఇది ఆఫ్టర్ ఇన్స్టలేషన్ వాళ్ళ నీళ్ల క్వాలిటీ. లెఫ్ట్ సైడ్ లో ఉన్నవి వచ్చే నీళ్లు, రైట్ సైడ్ లో ఉన్నవి చూసారంటే ఫిల్టర్ లోకి పాస్ అయ్యి తర్వాత వచ్చే నీళ్లు. మీరే చూడండి ఎలా ఉన్నాయో. మనం ట్రీట్మెంట్ చేయడానికి ముందు వచ్చే నీళ్లు ఇవే యాక్చువల్ నీళ్లు, సోర్స్ ఆఫ్ వాటర్. ఆ తర్వాత మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫిల్టర్ లోకి పాస్ అయ్యాక వచ్చే నీళ్లు. వీటిని చూసారంటే మీకే తెలుస్తుంది ఎంత క్లియర్ గా ఉన్నాయో. థ్యాంక్ యూ.